కుసుమశ్రేష్ఠి వివాహానికి అంగీకారాన్ని తెలుపలేడు. అలా అని వివాహం కాదని అనలేడు. దానికి కారణం ఆ విష్ణువర్ధనుడు అప్పటికే వివాహితుడు. వయస్సులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు. వారి కులాలలో కూడా అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు, కుసుమశ్రేష్ఠి వైశ్యుడు. ఇవి తలుచుకొని కుసుమశ్రేష్ఠి చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చింపగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయాలని సలహా ఇచ్చారు. దానికి వాసవీదేవి, తండ్రి అంబికా అంశనైన నేను మానవ మాత్రలను వివాహం ఆడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు అని వాసవీదేవి తాను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం లేదని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా తండ్రికి చెప్పేసింది. కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా సరే వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామదాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో 18 నగరాలకు చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు ఇలా అన్నారు: పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు. పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది. కాబట్టి పోరాడటమే సరైంది అని అభిప్రాయపడగా, మిగిలిన 612 గోత్రాలు వారు మాత్రం విష్ణువర్ధనుడితో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిది అని అభిప్రాయపడ్డారు. కుసుమశ్రేష్ఠికి గురువుగారైన భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అన్నారు. ఈ మాటల వల్ల కుసుమశ్రేష్ఠికి ధైర్యం వచ్చింది. తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతుర్ని విష్ణువర్ధనుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చెయ్యరాదని నిశ్చయానికి వచ్చాడు కుసుమశ్రేష్ఠి. ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐక్యమత్యం దెబ్బతింది.